ఇండియా 2026 ఫీఫా వరల్డ్ కప్కి క్వాలిఫై అవుతుందా? ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి, కానీ సర్వైవ్ అవ్వాలి. 46 టీమ్స్ ఉంటాయి, 5 రౌండ్స్ ఉంటాయి. హోమ్ అండ్ అవే మ్యాచెస్ అంటే 2 లెగ్ మ్యాచెస్ అవుతాయి. టీమ్స్ వరల్డ్ కప్ క్వాలిఫై అయిపోయాయి. ఫీఫా ప్లే ఆఫ్ టోర్నమెంట్ అంటే ఇదే క్వశ్చన్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్ హెడ్ కోచ్కి అడిగితే అతను ఏమన్నారంటే ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ వరల్డ్ కప్ క్వాలిఫైర్ ప్రాసెస్. ఏఎఫ్సీలో టోటల్గా 46 టీమ్స్ ఉంటాయి. ఈ 46 టీమ్స్లో టాప్ 26 టీమ్స్ డైరెక్ట్గా సెకండ్ రౌండ్కి క్వాలిఫై అయిపోతాయి. ఇండియా ఏషియాలో 18th ర్యాంక్ ఉండడం వల్ల డైరెక్ట్గా సెకండ్ రౌండ్కి క్వాలిఫై అయ్యింది. మిగిలిన లోయెస్ట్ ర్యాంక్ 20 టీమ్స్ ఫస్ట్ రౌండ్ ఆడతాయి. ఫస్ట్ రౌండ్లో 2 లెగ్ మ్యాచెస్ అవుతాయి. 2 లెగ్ మ్యాచెస్ అంటే టీమ్ 1, టీమ్ 2 ఉంది. ఈ రెండు టీమ్స్కి 2 మ్యాచెస్ అవుతాయి. ఇందులో ఎవరైతే ఎక్కువ గోల్స్ కొడతారో వాళ్ళు రౌండ్ 2కి సెలెక్ట్ అవుతారు. రౌండ్ 2లో ఈ టాప్ 26 ర్యాంక్ ఉన్న టీమ్స్ రౌండ్ 1లో విన్ అయిన 10 టీమ్స్, ఈ రెండు మొత్తం కలిపి 36 టీమ్స్ ఉంటాయి. ఈ 36 టీమ్స్ 9 గ్రూప్స్ కింద డివైడ్ అవుతాయి. ఈచ్ గ్రూప్లో 4 టీమ్స్ ఉంటాయి. గ్రూప్లో ఉన్న ప్రతి టీం మిగిలిన 3 టీమ్స్తో హోమ్ అండ్ అవే మ్యాచెస్ ఆడాలి. హోమ్ అండ్ అవే మ్యాచెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇంకో కంట్రీ ఉన్నది అనుకోండి, ఈ టీమ్స్కి 2 మ్యాచెస్ అవుతాయి. ఒక మ్యాచ్ మన ఇండియన్ హోమ్ గ్రౌండ్లో అవుతుంది, ఇంకో మ్యాచ్ వాళ్ళ కంట్రీ హోమ్ గ్రౌండ్లో అవుతుంది. దీన్నే హోమ్ అండ్ అవే మ్యాచెస్ అంటాం. అంటే ప్రతి టీం 6 మ్యాచెస్ ఆడతాయి. ఈ మ్యాచెస్ అన్నీ రౌండ్ 2లో అయిపోయాక ఎవరైతే ప్రతి గ్రూప్లో టాప్ 2 పొజిషన్స్లో ఉంటారో వాళ్ళు థర్డ్ రౌండ్కి క్వాలిఫై అవుతారు. మిగిలిన 18 టీమ్స్ ఎలిమినేట్ అయిపోతాయి. థర్డ్ రౌండ్లో టోటల్గా 18 టీమ్స్ ఉంటాయి. ఈ 18 టీమ్స్ మళ్ళీ 3 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ హోమ్ అండ్ అవే మ్యాచెస్ అవుతాయి. అంటే ఈసారి ప్రతి టీము 10 మ్యాచెస్ ఆడతాయి. థర్డ్ రౌండ్లో అన్ని మ్యాచెస్ పూర్తయ్యాక టేబుల్ టాప్లో ఉన్న 2 టీమ్స్ డైరెక్ట్గా ఫీఫా వరల్డ్ కప్ 2026కి క్వాలిఫై అయిపోతాయి. థర్డ్ అండ్ 4th పొజిషన్లో ఉన్న టీమ్స్ 4th రౌండ్కి క్వాలిఫై అవుతాయి. 5th అండ్ 6th పొజిషన్లో ఉన్న టీమ్స్ ఎలిమినేట్ అయిపోతాయి. అంటే 6 టీమ్స్ వరల్డ్ కప్ క్వాలిఫై అయిపోయాయి, 6 టీమ్స్ నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యాయి, మిగిలిన 6 టీమ్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఇప్పుడు రౌండ్ 4లో మళ్ళీ ఈ 6 టీమ్స్ని 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్క టీము మిగిలిన 2 టీమ్స్తో ఒక్కొక్క మ్యాచ్ ఆడతాయి. ఈ మ్యాచెస్ అన్నీ అయిపోయాక ప్రతి గ్రూప్లో విన్నర్స్ డైరెక్ట్గా ఫీఫా వరల్డ్ కప్ 2026కి క్వాలిఫై అయిపోతాయి. రన్నర్-అప్స్ రౌండ్ 5కి క్వాలిఫై అవుతాయి. లూజర్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఈ రౌండ్ 5లో మళ్ళీ ఈ మిగిలిన 2 టీమ్స్కి మ్యాచెస్ జరుగుతాయి. ఒకే ఒక్క మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో విన్ అయిన వాళ్ళు ఫీఫా ప్లే ఆఫ్ టోర్నమెంట్కి సెలెక్ట్ అవుతారు. ఫీఫా ప్లే ఆఫ్ టోర్నమెంట్ అంటే ఇక్కడ 6 టీమ్స్ ఉంటాయి. 6 టీమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ కాన్ఫెడరేషన్స్ వస్తాయి. ఎలా అయితే మన ఏఎఫ్సీ ఉందో అలా ఇంకొక 5 కాన్ఫెడరేషన్స్ ఉన్నాయి. CAF నుంచి 2 టీమ్స్, ఏఎఫ్సీ నుంచి 1 టీమ్, సిఏఎఫ్ నుంచి 1 టీమ్, కాన్మెబల్ నుంచి 1 టీమ్, ఓఎఫ్సీ నుంచి 1 టీమ్. ఈ 6 టీమ్స్లో ఫీఫా హైయెస్ట్ టాప్ 2 టీమ్స్ని ఈ టోర్నమెంట్లో ఫైనల్స్కి డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తారు. మిగిలిన 4 టీమ్స్కి సెమీఫైనల్స్ అవుతాయి. అంటే ఈ సెమీఫైనల్స్లో విన్ అయిన 2 టీమ్స్ ఉంటాయి కదా, ఆ 2 టీమ్స్ ఫైనల్స్లో ఆ టాప్ 2 టీమ్స్తో ఆడతాయి. ఈ ఫైనల్స్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఫీఫా వరల్డ్ కప్ 2026కి సెలెక్ట్ అవుతారు. అంటే ఏషియా నుంచి డైరెక్ట్గా 8 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. మిగిలిన +1 టీమ్ అనేది మన ఏఎఫ్సీ నుంచి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఛాన్స్ అయితే ఉంటుంది అవ్వడానికి. ఇది వరల్డ్ కప్ క్వాలిఫైయర్ ప్రాసెస్. మనం ఇప్పుడు ఒకసారి ఆ షెడ్యూల్ని చూద్దాం. రౌండ్ 1 9th అక్టోబర్ 2023 నుంచి 17th అక్టోబర్ 2023 వరకు అవుతాయి. సెకండ్ రౌండ్ 13th నవంబర్ 2026 నుంచి 11th జూన్ 2024 వరకు అవుతాయి. రౌండ్ 3 2nd సెప్టెంబర్ 2024 నుంచి 10th జూన్ 2025 వరకు అవుతాయి. లాస్ట్గా 4th అండ్ 5th రౌండ్ 6th అక్టోబర్ 2025 నుంచి 18th నవంబర్ 2005 వరకు అవుతాయి. ఈ 4th రౌండ్ అండ్ 5th రౌండ్ అయ్యేటప్పుడే మనకి ఫీఫా ప్లే ఆఫ్ టోర్నమెంట్ కూడా అయిపోతుంది. ఫైనల్గా ఇండియా ఫీఫా వరల్డ్ కప్ 2025కి క్వాలిఫై అవుతుందా అంటే ఇదే క్వశ్చన్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్ హెడ్ కోచ్కి అడిగితే అతను ఏమన్నారంటే రీచింగ్ ద థర్డ్ రౌండ్ వుడ్ బీ లైక్ విన్నింగ్ ద వరల్డ్ కప్ ఫర్ ఇండియా అని చెప్పారు. అంటే మనం ఈ ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో థర్డ్ రౌండ్ విన్ అయితే మనం వరల్డ్ కప్ క్వాలిఫై అయినట్టే అని చెప్పారు. ఎందుకు అలా అన్నారంటే నేను ఫుట్బాల్ టీం అయితే ప్రోగ్రెస్ అవుతుంది, కానీ అనుకున్నంత ఫాస్ట్గా అవ్వట్లేదు అని చెప్పారు. ఇంకా అక్కడక్కడ గేమ్స్లో గ్యాప్స్ ఉన్నాయని చెప్పారు, డెవలప్మెంట్లో గ్యాప్స్ ఉన్నాయని చెప్పారు, ఫుట్బాల్ టీం క్యాలెండర్ అనేది సరిగ్గా లేదని చెప్పారు, ఇంటర్నేషనల్ మ్యాచెస్కి
లాంగ్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ సెషన్స్ లేవు అని చెప్పారు. సో మీరేమనుకుంటున్నారు? ఇండియా 2026 వరల్డ్ కప్కి సెలెక్ట్ అవుతుందా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ వేదవ్యాస్ సైనింగ్ ఆఫ్.